వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్. ప్రేమ కథలతో అనేక విజయాలను అందుకున్న కథానాయకుడు అక్కినేని నాగచైతన్య వరుసగా 3 ఫ్లాప్ల తర్వాత తనకు అచ్చొచ్చిన జానర్లో అతను చేసిన సినిమా మజిలీ. చైతూ భార్య సమంత మళ్లీ అతడితో జతకట్టిన చిత్రం ఇది. నిన్ను కోరితో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన శివ నిర్వాణ రూపొందించిన చిత్రం ఇది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం. కథ విషయానికొస్తే పూర్ణ విశాఖపట్నంలో ఐటీఐ చదువుకుంటూ క్రికెట్లో ఎదగాలని ప్రయత్నిస్తున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా అన్షు పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో అన్షు పూర్ణకు దూరం అవుతుంది. దీంతో అతను పిచ్చోడైపోతాడు, తాగుడుకు బానిసవుతాడు. ఈ స్థితిలో అతడికి శ్రావణితో పెళ్లవుతుంది. కానీ శ్రావణిని పట్టించుకోకుండా తన శైలిలో తాను బతుకుతుంటాడు పూర్ణ. ఇంతకీ అన్షు అతడికెందుకు దూరమైంది? ఆమె ఏమైంది? పూర్ణ కోసం శ్రావణి ఏం చేసినా అతను మామూలు మనిషి అయ్యాడా లేదా అన్నది మిగతా కథ. కథనం విషయానికొస్తే ప్రేమ కథ అత్యంత విజయవంతమైన జానర్లలో ఒకటి. సినిమాకు మహారాజు పోషకులైన యువతను బాగా ఆకట్టుకోవడానికి అవకాశం ఉన్న జోనర్ ఇది. ఈ రోజుల్లో సమాజంలో ప్రేమకు నిర్వచనం మారిపోతున్న నేపథ్యంలో ఒక ప్రేమ కథ ద్వారా ప్రేక్షకుల్లో ఫీల్ తీసుకురావడం అన్నది చాలా కష్టమైన విషయం అయిపోయింది. దీనికి తోడు ప్రేమ కథలన్నీ కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి. కొత్తదనం చూపడానికి అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రేమ కథలు తెలుగులో అరుదైపోతున్నాయి. అయితే ప్రేక్షకులు రిలేట్ చేసుకునే పాత్రల్ని రాసుకుని వాటిలో జీవం నింపితే మన కథను, మన పక్క వాళ్ళ కథను చూస్తున్నాం అనిపించే భావన ప్రేక్షకుల్లో తీసుకురాగలిగితే ఆ ప్రేమ కథలు గొప్ప విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నిన్ను కోరితో ఈ విషయాన్నే రుజువు చేసిన కొత్త దర్శకుడు శివ నిర్మాణ మజిలీతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కథపరంగా కొత్తదనం ఏమీ లేకపోయినా క్యారెక్టర్లను ఓన్ చేసుకుని వాటి తాలూకు భావోద్వేగాల్ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయడంలోనే మజిలీ ప్రత్యేకత దాగుంది. పూర్ణ, శ్రావణి ఈ పాత్రలు రెండింటితోనూ బాగా కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రేమలో విఫలమై పూర్ణ పడుతున్న బాధను మనము అనుభవిస్తాం. అదే సమయంలో అతడి ప్రేమకు నోచుకోలేక శ్రావణి పడే వేదన మనకు అర్థమవుతుంది. ఈ రెండు పాత్రల్ని తీర్చిదిద్దిన వైనం ఒకెత్తైతే వాటిని చైతూ, సమంత పర్ఫామ్ చేసిన తీరు మరో ఎత్తు. కాబట్టే ఈ రెండు పాత్రలు ప్రేక్షకుడితో పాటే బయటకు వస్తాయి, చాలా కాలం గుర్తుంటాయి. కథ ఎక్కడా కొత్తగా అనిపించకపోయినా సినిమా మొత్తంలో తెలిసిన, చూసిన సన్నివేశాలే ఉన్నప్పటికీ ప్రధాన పాత్రలతో కనెక్ట్ అయిపోవడం, ఎక్కడా ఫీల్ కు లోటు లేకపోవడంతో మజిలీతో ప్రేక్షకుల మజిలీ సాఫీగా సాగిపోతుంది. నిన్ను కోరిలో పెళ్లికి ముందు ప్రేమలోని తీయధనాన్ని, పెళ్లి తర్వాత ప్రేమలోని గొప్పదనాన్ని చాలా బ్యాలెన్సింగ్ గా చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించాడు శివ నిర్వాణ. దాదాపు మళ్లీ అలాంటి కథనే చెప్పాడతను. కానీ ఇక్కడ అతను ఎంచుకున్న నేపథ్యం, పాత్రలు భిన్నమైనవి. కానీ మజిలీలో సైతం అతను పాటించిన సమతూకం మెప్పిస్తోంది. ప్రథమార్థం చూస్తున్నంతసేపు తొలి ప్రేమలోని మాధుర్యం ఎలాంటిదో తెలుస్తోంది. ద్వితీయార్థమంతా పెళ్లి తర్వాత ప్రేమలోని గాఢత అర్థమవుతోంది. క్రికెట్ నేపథ్యాన్ని ఎంచుకోవడం, ఆహ్లాదకరమైన ప్రేమ సన్నివేశాల వల్ల మజిలీ ప్రథమార్థం కొంచెం కొత్తగా అనిపిస్తోంది. వేగంగా సాగుతుంది. కొత్తమ్మాయి దివ్యాంశ వల్ల కూడా లవ్ స్టోరీలో ఒక తాజాదనం కనిపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోవడంతో ప్రథమార్థం వేగంగా ముగిసిన భావన కలుగుతోంది. అయితే ఇంటర్వెల్ సమయానికి ద్వితీయార్థంలో కథ ఎలా సాగొచ్చో ఒక అంచనా వచ్చేయడం, పూర్తిగా సీరియస్నెస్ సంతరించుకోవడం, సెంటిమెంట్ డోస్ పెరగడం వల్ల ద్వితీయార్థం నెమ్మదిగా సాగిన భావన కలుగుతోంది. కానీ భావోద్వేగాలకు మాత్రం లోటు లేదు. ముఖ్యంగా చాలా లవబుల్ గా అనిపించే సమంత పాత్ర, ఆమె పర్ఫార్మెన్స్ రెండో అర్థానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తాగుడుకు బానిసైన భర్తను తండ్రి తిడుతుంటే భర్త అతడిని వెరికేసుకురావడం అన్నది చూడ్డానికి చమత్కారంగా అనిపించే విషయం. ఇలాంటి సన్నివేశాలే ద్వితీయార్థానికి బలమయ్యాయి. మీరు ఆయన తాగుడు మానేయాలని కోరుకుంటున్నారు, కానీ నేను ఆయన మనసుకు తగిలిన గాయం మానాలని కోరుకుంటున్నాను అనే డైలాగ్ ద్వితీయార్థం తాలూకు ఎసెన్స్ ను తెలియజేస్తోంది. సినిమాను కన్వీనియంట్ గా ముగించడానికి దర్శకుడు కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. మొదటి నుంచి సినిమాలో ఉన్న సహజత్వం ఒక దశ తర్వాత లోపించినట్లు అనిపిస్తుంది. నాటకీయత కొంచెం ఎక్కువైందనిపిస్తుంది. అయినప్పటికీ పాత్రలతో సాగే ప్రయాణంలో కొంచెం పెద్ద మనసు చేసుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ దగ్గర మజిలీ కొంచెం బలహీనపడ్డట్లు అనిపించినా సింపుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా అనిపించే క్లైమాక్స్, మంచి డైలాగులు, చైతూ, సమంతాల పరిణితితో కూడిన నటన అంతకు ముందు దొర్లిన చిన్న చిన్న లోపాల్ని కవర్ చేసేస్తాయి. పతాక సన్నివేశం తెలియకుండానే కన్నీళ్లు తెప్పించి మంచి ఫీల్ తో, ఎమోషన్ తో థియేటర్ నుంచి బయటకు అడుగులు వేసేలా కనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే తెలిసిన కథనే ప్రేక్షకులు మెచ్చే పాత్రలు, బలమైన ఎమోషన్లతో అందంగా చెప్పిన సినిమా మజిలీ. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన మంచి ప్రేమ కథలో ఇదొకటి అనడంలో సందేహం లేదు. అక్కడక్కడ కథనం కొంచెం నెమ్మదించడం, ద్వితీయార్థంతో నాటకీయత ఎక్కువ అవ్వడం మినహా ఇందులో చెప్పుకోదగ్గ లోపాలేవీ లేవు.
ఇక నటీనటుల విషయానికి వస్తే అక్కినేని నాగచైతన్య కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి పూర్ణ. అతను చేసిన అత్యంత కష్టమైన పాత్రలో ఇదొకటి. 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అతను చూపించిన వైవిధ్యం మెప్పిస్తుంది. 20 ఏళ్ల కుర్రాడు ఆ వయసులో ఎలా ఉంటాడో అలా కనిపించిన చైతు ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన వ్యక్తిగా కూడా అతికినట్లు సరిపోయాడు. 2 పాత్రల్లోనూ మెప్పించాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో పతాక సన్నివేశంలో అతడి నటన కట్టిపడేస్తోంది. ప్రేమ కథలతో మెప్పించడంలో తన బలాన్ని చైతు మరోసారి చాటుకున్నాడు. ఇక శ్రావణి పాత్రలో సమంత నటన కూడా అమోఘం. ఆమె కనిపించేది సగం సినిమాలోనే అయినా బలమైన ముద్ర వేసింది. ఆమెకు కూడా ఇది వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనడంలో సందేహం లేదు. కొత్త అమ్మాయి దివ్యాంశ కూడా మెప్పించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, చెలాకి నటన ఆకట్టుకుంటాయి. ఆమె వల్ల సినిమాకు ఒక తాజాదనం వచ్చింది. రావు రమేష్ తన అనుభవాన్ని మరోసారి చూపించారు. పోసాని తనదైన శైలిలో వినోదం పంచారు. హీరో ఫ్రెండ్ గా చేసిన కొత్త కుర్రాడు సుహాస్ గుర్తుండిపోతాడు. అతను సహజమైన నటనతో మెప్పించాడు. మీరా పాత్రలో చేసిన చిన్నమ్మాయి అదరగొట్టింది. సుబ్బారాజు, అతుల్ కులకర్ణి పాత్రలకు తగ్గట్లు నటించారు. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా మజిలీ ఉన్నతంగా అనిపిస్తోంది. గోపీసుందర్ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 7 మల్లెలెత్తు, ప్రియతమా ప్రియతమా పాటలు వెంటాడుతాయి. తమ నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. సన్నివేశాల్ని ఎలివేట్ చేసేందుకు ఉపయోగపడింది. ద్వితీయార్థమంతా మంచి ఫీల్ తో సాగింది ఆర్ఆర్. విష్ణు శర్మ ఛాయాగ్రహణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అవసరమైన మేర ఖర్చు పెట్టారు. ఇక రచయిత, దర్శకుడు శివ నిర్మాణ తన తొలి సినిమాకు ధీటుగా మజిలీని నిలబెట్టాడు. ప్రేమ కథల్ని డీల్ చేయడంలో అతడి నైపుణ్యం మరోసారి తెరపై కనిపించింది. తెలిసిన కథనే అతను అందంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దిన తీరుతోనే అతను ప్రేక్షకుల మనసు గెలిచాడు. క్యారెక్టర్లతో కనెక్ట్ అయితే ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారని అతను బలంగా నమ్మినట్లున్నాడు. శివ చాలా చోట్ల తన పెన్ పవర్ చూపించాడు. ఆమె షిప్, నువ్వు బోట్, ఎక్కడ మ్యాచ్ అవుతుందిరా అంటే 2 వెళ్లేది నీళ్ల మీదే కదరా అంటాడు హీరో. ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. నరేషన్ కొంచెం స్లో అన్నది తప్పితే శివ దర్శకత్వంపై కంప్లైంట్స్ ఏమీ లేవు. ఇక చివరగా మజిలీ గుర్తుండిపోయే ప్రేమ ప్రయాణం. ఇక మేమిచ్చే రేటింగ్ 5కి 3.5. This is Niharika Konidala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై-ఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్, గో హెడ్ అండ్ బై.